నేడు కేంద్ర కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. జస్టిస్ గవాయ్పై దాడి యత్నాన్ని ఖండించిన ప్రధాని, ఈ చర్యతో దేశం మొత్తం బాధపడుతోందన్న మోదీ. మోగిన బీహార్ ఎన్నికల నగారా, నవంబర్ 6 నుంచి 2 విడతల్లో ఎన్నికలు. తేజస్వి యాదవ్పై ఓవైసీ హాట్ కామెంట్స్, మోదీ ఒడిలో తేజస్వి ఓటర్లు ఉన్నారని ఆరోపణ. బీహార్ ఎన్నికల వేళ ఆప్ తొలి జాబితా ప్రకటన, 11 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. పశ్చిమ బెంగాల్ వరదలపై దీదీ సంచలన వ్యాఖ్యలు, వరదలకు మానవ నిర్మిత విపత్తే కారణమని వెల్లడి. శబరిమల స్వర్ణ కుంభకోణంపై దర్యాప్తు, సిట్ విచారణకు ఆదేశించిన కేరళ హైకోర్టు. ఇవాళ నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు, నారా రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించనున్న సీఎం. ముంబైలో బిజీగా నారా లోకేష్, పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న భేటీలు. టాటా గ్రూప్ చైర్మన్తో లోకేష్ భేటీ, ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి. జిల్లాల పర్యటనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, షెడ్యూల్ సిద్ధం చేసిన అధికారులు. తొలుత మన్యం జిల్లా టూర్. డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన చేయిస్తాం, 16 నాటికి తగిన ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం ఆదేశం. సీజేఐ గవాయ్పై దాడిని ఖండించిన వైఎస్ జగన్, న్యాయ సంస్థ గౌరవానికి అవమానకరమంటూ ట్వీట్. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో విషాదం, పల్మనపేట సముద్ర తీరం వద్ద ఓ విద్యార్థి గల్లంతు. విశాఖ స్టేడియంలో మహిళా క్రికెటర్ల పేర్లతో స్టాండ్లు, మిథాలీ రాజ్, రావి కల్పన పేర్లతో స్టాండ్లు. సీఎం రేవంత్ రెడ్డితో ఎలీలిల్లీ సంస్థ ప్రతినిధుల భేటీ, సిటీలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థ. సాంస్కృతిక కళాసారథి సంస్థతో జూపల్లి రివ్యూ, ఆర్ట్ గ్యాలరీని సద్వినియోగం చేసుకోవాలని ఆదేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల, నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది, చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో బలంగా వాదించాలన్న రామచంద్రరావు. కాంగ్రెస్ నేతలపై ఈసీకి బీజేపీ ఎంపీ రఘునందన్ ఫిర్యాదు, నవీన్ యాదవ్ ఓటర్ కార్డులో పంపిణీ చేయడంపై కంప్లైంట్. గెలిపించాక పార్టీ మారితే తుక్కు చేస్తాం, అభ్యర్థులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరికలు. రెవెన్యూ భూముల లెక్కలు తీయండి, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఎవరెస్ట్పై మంచు తుఫాన్, చిక్కున్న 1000 మంది, కొనసాగుతున్న రెస్క్యూ. ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి, నెలలోపే ప్రధాని రాజీనామా.
గాజా యుద్ధం ముగింపునకు జోరందుకున్న ప్రయత్నాలు, ఈజిప్టుపై దృష్టి సారించిన ప్రపంచ దేశాలు.